హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే లంచ్ టైం అండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్. స్వాతి కిచెన్లో ఈరోజైతే లంచ్లోకి తోటకూర ఫ్రై చేశాను అండ్ చల్ల అండ్ చింతకాయ చట్నీ. సో నేను చింతకాయ చట్నీని ఏ విధంగా రెడీ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అండ్ మమ్మీ వాళ్ళైతే, అత్తయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు ఎవరైనా సరే పిల్లలకి ఫస్ట్ కారం టేస్ట్ చేయాలంటే ఈ చట్నీతోనే చేస్తారనుకుంటా నాకు తెలిసి. చింతకాయ చట్నీ నా చిన్నతనంలో ఉన్నప్పుడైతే నేను స్కూల్కి వెళ్ళే టైంలో కూడా చింతకాయ చట్నీని తినేదాన్ని. సో కారం కారం అలవాటు చేయాలంటే ఈ విధంగా అలవాటు చేస్తారేమో అని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇందులో చాలా బోల్డ్ అని ప్రయోజనాలు ఉన్నాయి చింతకాయ పచ్చడి తినడం వల్ల. చూసేయండి నేను ఏ విధంగా చేశాను అనేది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడైతే పిల్లలు లంచ్ చేసి వెళ్ళిపోయారు. మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్ తీసుకొచ్చుకున్నాము. అండ్ ఇవి మిరప్పండ్లు 2 kgs, చింతకాయ 2 kgs తెచ్చుకున్నాము. సో మిరప్పండ్లకి తొడిమలు తీయడం వల్ల ఒక 1/2 kg వెళ్ళిపోతుంది. సో చింతకాయ కూడా పొట్టు తీయడం వల్ల అది కూడా ఒక 1/2 kg వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి టోటల్గా 2 to 4 kgsకి ఇది హాఫ్ అది హాఫ్ పోతే 3 kgs అవుతుంది చట్నీ. సో ఆ విధంగా 2 kgs కౌంట్ చేసుకొని తెచ్చుకున్నాను ఎక్స్ట్రాగా. సో 3 kgs అయితే చట్నీ అయితే రెడీ అయిపోతుంది టోటల్గా. ఇక్కడైతే చింతకాయ పొడవుగా ఉన్నది తీసుకొచ్చుకున్నాను. ఈజీగా ఉంటుంది కదా తీయడానికి. సో కష్టమే, కాకపోతే టేస్ట్ వైజ్గా అనిపిస్తే ఎంత కష్టమైనా చేసుకోవాలనిపిస్తుంది. సో ఇక్కడైతే వీటిని నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిని నీట్గా తుడిచి తొడిమెలు తీసి పక్కన పెట్టుకుంటాను. మిరపల్లది ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది. చూడండి ఇక్కడ క్లాత్తో తుడిసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇది 1.5 kg అయింది. ఇది పక్కన పెట్టేసుకుని ఉప్పు కూడా కిలోకి 1/2 కిలో అలాగా కొలతతోని పోస్తారు. వాటిని మెల్ట్ చేసి పెట్టాలి, మిక్సీలో వేసి ఊరబెట్టాలి. సో ఇక్కడైతే ఇందులో ఉండే ప్రయోజనాలు ఏంటి, చింతకాయలో ఉండే ప్రయోజనాలు ఏంటి అనేటివి వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే నేను చింతకాయ పొట్టు తీస్తున్నాను, చూసేయండి. సో కష్టమే, బట్ టేస్ట్ వైజ్ చూస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లల కోసం చేయాలి, తప్పదు ఇంకా. సో నేను అందరం తింటాము. ఇక్కడైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చింతకాయలో ఉండే ప్రయోజనాలు, మిరప్పల్లో ఉండే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. చింతకాయలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్చేందుకు సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు చింతకాయ పచ్చడిని తినడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి తొందరగా బరువు తగ్గుతారని చెప్తున్నారు. జీర్ణశక్తిని పెంపొందించడంలో చింతకాయ ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఆక్సిడేటివ్ ఒత్తిడి వల్ల జరిగే డ్యామేజ్ నుంచి కాలేయాన్ని రక్షించడంలో చింతకాయ ఉపయోగపడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చింతకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకు రక్త సరఫరా మెరుగ్గా జరిగేలా చేస్తుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందులో చింతపండు డయాబెటీస్తో బాధపడే వారికి మంచిదని చెప్తారు. చింతకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పండుమిర్చిలో ఉండే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. బరువును తగ్గించడంలో పండుమిర్చి ఉపయోగపడుతుంది. అధిక కొవ్వును కరిగిస్తుంది. అది అజీర్తి సమస్య తగ్గిస్తుంది. బ్లడ్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సంబంధిత జబ్బుల నుండి రక్షణ లభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. అనేక రకాల వైరస్లకు, జబ్బులకు దూరంగా ఉంచుతుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ చట్నీని తినేయచ్చు. నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఈ చట్నీ తింటూ ఉంటారు. సో ఇక్కడైతే మిరప్పండ్లు కంప్లీట్ అయిపోయాయి. 1.5 kg అయింది 2 kg తీసుకొచ్చుకుంటే. ఇప్పుడు చింతకాయ కూడా 2 kgs తీసుకొచ్చుకుంటే 1.5 kg అయింది. టోటల్గా 3 kgs. 3 kgsకి కిలోకి 1/2 కిలో చొప్పున సాల్ట్, కల్లుప్పు అంటారు కదండి, రాళ్ళుప్పు, అది వేసుకోవాలి. వెయిట్ చూసుకొని వేసుకోవాలి. కిలోకి 1/2 కిలో. సో 750 grams అయితే పడుతుంది సాల్ట్ టోటల్గా. 3 kgsకి వెల్లుల్లి ఏమో దంచి పెట్టుకోవాలి. రోట్లో దంచి పెట్టేసాను. ఇది నేను చిన్న రోల్ ఉంది నాకు. ఉప్పు వేసుకుంటూ కిలోన్నరకి కిలోకి 1/2 కిలో అంటే ఆ విధంగా
వెయిట్ చూసుకొని మిరప్పండ్లని ఈ విధంగా మెల్ట్ చేసి సాల్ట్ వేసి మెల్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఊరబెట్టాలి. ఒక 3 డేస్ వరకు ఊరబెడితే చింతకాయలో గింజ ఉంటుంది కదండి, అది ఈజీగా వచ్చేస్తుంది రోట్లో దంచి పెట్టడం వల్ల. ఇప్పుడు దీన్ని 3 డేస్ వరకు ఊరబెట్టేస్తాను. సో మిరప్పండ్లలో ఉప్పు కలపడం వల్ల ఏం పాడవదు. ఇక్కడ చింతపండులో కూడా ఉప్పు వేసి దంచి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇది ఊరిపోయింది. ఇప్పుడు గింజ తీసి ఇందులో వేస్తానన్నమాట. ఇక్కడ చూసేయండి చింతపండు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని దంచి పెట్టుకున్నా కదండి, ఇప్పుడు ఇందులోంచి తీసి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. 3 డేస్ వరకు అయితే మంచిగా ఊరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసేయండి వీడియోలో, ఇప్పుడు టోటల్గా 3 కేజీస్ అయింది కాబట్టి మిరప్పండ్లలో వెల్లుల్లి వేస్తున్నాను. 1/2 కేజీ వరకు పడుతున్నాయి వెల్లుల్లి. టోటల్గా మిరప్పండ్లలో వేసి పెట్టేసుకొని గ్రైండర్లో వేసుకొని మెల్ట్ చేస్తారు. సో ఇక్కడైతే మనం అన్నీ కలిపి పెట్టి పంపించాలి గ్రైండ్ చేయడానికి. సో ఇక్కడైతే 1/2 కిలో వేసాను. అండ్ జీలకర్ర 3 స్పూన్స్ వేసాను. కేజీకి 1 స్పూన్ లాగా 3 కేజెస్కి 3 స్పూన్. ఇప్పుడు చింతపండు గింజ తీసిన తర్వాత ఇందులో వేస్తాను. చింతపండు కాదు, చింతకాయ, దంచి పెట్టుకున్న చింతకాయ ఉంది కదండి, దీన్ని గింజ తీసేయాలి. సో ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గింజలు వస్తుంటాయి కదా, అవి అన్నీ తీసి పక్కన పెట్టేసి ఆ చింతకాయ ఉంటుంది కదండి, ఆ పాట్ అందులో వేసేసుకోవాలి. గింజలు తీసేసిన పాట్ని అందులో వేసేసుకోవాలి. సో చట్నీకి ఇది మాత్రమే యూజ్ అవుతుంది, గింజలు వేసుకోరు కాబట్టి. ఈ విధంగా 5 to 10 to 15 మినిట్స్ అంతే టైం పడుతుంది. సో తొక్కు తీయడానికి చాలా టైం తీసుకుంటుంది. ఒక 5 to 6 అవర్స్ వరకు తొక్కు తీయడమే చాలా కష్టము. సో ఈ విధంగా తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో వేస్తే సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది. నేను ఇదే రోజు పట్టించేసాను అనమాట. 3 డేస్ వరకు ఊరబెట్టిన తర్వాత ఈ విధంగా ప్రాసెస్ ఇలా తీసి వేసుకోవాలి, అప్పుడే వస్తాయి. ఇది రోట్లో వేసి దంచుకోవడం వల్ల ఇంత ఈజీగా వస్తుంది. పొట్టు తీయకుండా దానికి అదే వేసి పెట్టుకుంటే రాదు. సో కొంచెం మెల్ట్ చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తున్నాయి గింజలు. చాలా చాలా టేస్టీగా వేడివేడి అన్నంలోకి చింతకాయ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చింతకాయ చట్నీని. మీరు మీ పిల్లలకు అలవాటు చేయండి. అన్నం తినని పిల్లలకైతే ఈ చట్నీ చాలా టేస్టీగా అనిపిస్తుంది, తినేస్తూ ఉంటారు. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.